4 రోజులుగా వైభవంగా జరిగిన మేడారం మహాజాతర ఆఖరి ఘట్టానికి చేరింది. కాసిపట్లో అమ్మవార్ల వనప్రవేశం జరగనుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. ఆదివాసీ పూజారులు మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరింత సమాచారం మేడారం నుంచి చంద్రబాబు అందిస్తారు. చంద్రబాబు, ఓవర్ టు యూ. వనాలకి వెళ్ళిపోతుంది. వనంలోకి ఎంచి జనంలో కలిసి మళ్ళీ జనంలోకి మళ్ళీ వనంలోకి వెళ్ళిపోయే రోజు కాడికి వచ్చేసినాం. నాకు ఇన్ని రోజులున్న మస్తు హుషారు అనిపించింది, మస్తు ఉత్సాహం అనిపించింది. కానీ ఇక అమ్మవారు జరసేపు అయితే వెళ్ళిపోతుంది అంటే ఎందుకు ఆడవిళ్ళని పెళ్లి చేసి ఇంటికి అత్తగారింటికి పంపిస్తాం కదా, అట్లా బాధ దుఃఖం అనిపిస్తున్నది. ఎందుకంటే ఇదివరకే అంటే ఈ సమయానికే నిజానికైతే అమ్మవారిని మెల్లగా చంద్రుడు గానవాడంగానే అమ్మవారిని మెల్లగా ఇడికేసి తీసుకొని పోతుంటారు చిలకలగుట్టకు. కానీ ఈ త్యాపకు పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ పబ్లిక్ అందరికీ ఇట్లా దర్శనాలు కావాలి అని పాపం ఆదివాసీ బిడ్డలు ఏమన్నారు అంటే దర్శనాలు అన్నీ కానివ్వండి అన్న, వచ్చిన పబ్లిక్ అమ్మవారి కోసం వచ్చిన ఇంత దూరం నుండి వచ్చి ఇన్ని రోజులు ఉండి నిన్నంతా ఉండి ఈరోజంతా ఉండి వాళ్ళు దర్శనం చేసుకోకుండా ఉంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళందరినీ దర్శనం అయినాకనే అప్పుడు మేము తీసుకొని వెళ్తాం అమ్మవారిని అని అన్నారు. ఇగో ఇక్కడ చిన్న బుడ్డోని చూడండి అమ్మ, ముద్దుగా వాడు బంగారం ఎత్తుకొని వచ్చిండు. బాగున్నావా బిడ్డ? మాట్లాడు. ఏం పేరు? నీ పేరు? ఏం పేరమ్మా? మనోహర్. మనోహరు. స్కూల్కి పోతున్నావా? బాగా చదువుకో బెట్ట. అనద్దు, ఇక వాడిని ఎందుకు కష్టపెడతావు. కానీ నీ పేరేంది? కృష్ణవేణి నా పేరు. ఏ ఊరికెంచి వచ్చిన? హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఎక్కడ ఉంటారు హైదరాబాద్? గుడిపల్ కపూర్. అక్కడ మార్కెట్ ఉంటుంది అటు దిక్క? అటు దిక్కు ఉంటాం. ఎంతమంది వచ్చిండ్రు చెల్లె? మా ఫ్యామిలీ 5 మంది వచ్చినాం. అందరూ శుక్రవారంకి వస్తారు, గురువారంకి వస్తారు. మరి మీరు ఈ రోజు వచ్చిండ్రమ్మా? అవును, మాకు ఇప్పుడు వీలైంది కాబట్టి ఇప్పుడు వచ్చినాం. ఈ రోజే వీలైంది కాబట్టి గుడిమల్కాపురంకి వచ్చిండ్రు అంట వీళ్ళందరూ. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇది పగిడిద్దరాజు గుడి. ఈ సామి పగిడిద్దరాజు. ఈ సామిని కొండై నుండేమో గోవిందరాజుని తీసుకొస్తే ఒక 25 కిలోమీటర్ల దూరంకెంచి, ఈ సామినేమో 70 పైన కిలోమీటర్లకెంచి పులివండ్లకెంచి తీసుకొని వస్తారు. ఈ సామిని కూడా ఇప్పుడు అమ్మవారితో పాటే సాగదోలుతారు. సాగదోలినాక వాళ్ళ ఊరికి ఎల్లుండికి చేరుకుంటాడు సామి. ఎల్లుండికి చేరుకున్నాక ఆడ మళ్ళా మార్వెల్లి వేస్తారు. మనకు పెళ్ళిళ్ళు అయితే ఎట్లా మార్వెల్లి వేస్తారో అట్లా పోయినాక సామికి మళ్ళీ మార్వెల్లి వేస్తారు. సామిని వచ్చి అందరూ పెళ్ళిళ్ళు కానోళ్ళు స్వామి మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని మొక్కుకుంటున్నారు, మా ఆరోగ్యాలు బాగుండాలని మొక్కుకుంటున్నారు. అట్లా స్వామిని అందరూ మొక్కుకుంటున్నారు. అట్లనే యువతలకు వస్తే ఒక గుండెన్న ఉన్నాడు. ఏమన్నా గుండె వేసుకుంటే ఎప్పుడు వేసుకున్నావేం కదా? ఇవాళ వేసుకున్నామా? నేను హైదరాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈడికి వస్తే? మంచి అనిపిస్తుంది. మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము. ఇప్పుడు 50 సంవత్సరం నుంచి, నాది 50 సంవత్సరాలు. నాకు మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తున్నారు. ఈ అన్నకు 50 ఏళ్ళ అంట. 50 ఏళ్ళకేంచి వస్తుందంట ఈ అన్న. పుట్టపంచి తీసుకొస్తున్నాను. నువ్వు చిన్నప్పుడు ఎట్లా అనిపిస్తుండే అన్న ఈడ? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎర్రమట్టి ఉన్నప్పుడు మొత్తం మేము వచ్చినప్పుడు, మేము 30 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఎర్రమట్టి మొత్తం వస్తుంది. మొత్తం ఈ అన్న చిన్నగా ఉన్నప్పటి నుండి ఎర్రమట్టేనంట. నువ్వేడికెంచి వచ్చినావా అమ్మా? అది గోదావరి కండి. ఓయేమో అంటే నాకు దేవుడు వస్తున్నాడు ఏంది అనుకున్నాను. గుళ్ళకి వచ్చిన వాళ్ళకు గోదావరికండి నుండి వచ్చినాం. మేము ఉండేది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వచ్చినాం. ఇప్పుడు గోదావరికండి పోవాలా హైదరాబాద్ పోవాలా నాకు తెలియదు. మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం. మిమ్మల్ని టీవీలో చూడడమే కానీ బయట చూసేది ఇదే. అమ్మవారిని చూసిండ్రా మొదలు? ఇదే దర్శనం మంచిగా బాగా జరిగింది. దర్శనం చాలా బాగా. ఏం కోరుకున్నావు అక్క? ఇక పిల్లలకు పెళ్ళిళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి ఏమని కోరుకుంటారు? ఎట్లా కోరుకుంటారు? అన్నీ ఇక ఒడి బియ్యం పోస్తారు, అన్ని బట్టలు ఒడి బియ్యం అన్నీ పోస్తారు. అమ్మదే బట్టలు గిట్లా వేసి ఓడి బియ్యాలు పోస్తారంట. అన్న ఏడికెంచి మీరు? నేను నరసంపేట బాంజీపేట గ్రామం నుంచి వచ్చిన. గత ఊహ తెలిసిన కాంచి నేను ఇప్పుడు సమ్మక్కను మొక్కుంటాను. మా ఇలవేల్పు సమ్మక్క. నేను రిటైర్మెంట్ హెడ్ మాస్టర్. నేను స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ అయినా. వాళ్ళకి మంచిగా చదువు చెప్తుంటేవేమో అన్న? చేసిన ఉత్తమ ఉపాధ్యాయుడు. నేను ఉత్తమ ఉపాధ్యాయుడు. 5 అవార్డులు వచ్చినాయి. ఎట్లా వచ్చిందన్న ఇక్కడ అమ్మవారి కాడికి వస్తే ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా భక్తి. నేను మై మర్చిపోతాను. నేను మర్చిపోతా. నేను చిన్నప్పటి నుంచి నేను ఊహ తెలిసిన కాంచి వచ్చాను. మీకు
మీకు ఏమన్నా మైమలైన అన్న మీ ఇంట్లో అమ్మవారి మొక్కుకుంటే అయినాయి ఏమైనాయి? అంటే మా బిడ్డ పెళ్ళి అయినాయి, మా కొడుకు పెళ్ళి అయింది, కోరుకున్న కోరికలు తీర్చుకున్నాం. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం నుంచి అంతకుముందు ఉద్యోగం రాలేదు నాకు. ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా 5 అవార్డులు తీసుకున్నాం. మీ పేరు ఏందన్నా? నా పేరు శ్రీహరి. మీరు ఏందన్నా ఇక్కడ కొలువుయనికి వచ్చిండ్రా? ఏమో వేసుకున్నాం ఇలా అవునవును, ఎక్కడోళ్ళు ప్రెస్ మరి పాకాల కొత్త కూడా. ఎట్లా అనిపించింది అన్న జాతర? ఇక్కడ జాతర అనేది మేము చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఏదైతే మనసులో కోరుకుంటామో నిలువెత్తు బంగారం సమర్పించి న్యాయమైన కోరిక కోరుకోవాలి. అది న్యాయబద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. న్యాయమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అంట. వెనకకి ఇంకొక అక్క ఉన్నది, ఆ అక్కతో మాట్లాడతా. బాగున్నావు అక్క? అక్క శరణకోలు వేసుకున్నావు, ఏం కథ? సమ్మక్క తల్లి కాడికి వచ్చినాం. ఏడికెంచి వచ్చింది? హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఏడుంటారమ్మా హైదరాబాద్? ఉప్పటి నీకు దేవుడు వస్తాడు అమ్మ శరణకోలు వేసుకున్నావు? వస్తాం. ఎవరు సమ్మక్కనా సారక్క? సమ్మక్క సారక్క ఇద్దరు. రాజన్న జంపన్న వాగులో స్నానాలు చేసి ఇడికి వస్తారు కదమ్మా, వచ్చిండ్రా మరి మీరు? జంపన్న వాగుల తానాలు చేసిన మనవరాలు ఇంటికెళ్ళి ఇచ్చిన మా కొడుకులకు డ్యూటీలు వచ్చినాయి. బాగున్నావా బేట? ఏం పేరు? బబితాశ్రీకి ఎంటకలి ఎనికి వచ్చిండ్రు వీళ్ళు. ఏం మొక్కుకుంటే పుట్టిందమ్మా? ఈమె సమ్మక్క సారక్క ఇద్దరు. ఈమె సమ్మక్క, ఈమె సారక్క.